వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే అంశం ఇంట్లో ఐశ్వర్యాన్ని పెంచుకోవడానికి తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన వస్తువులు, అస్సలు ఉంచుకోకూడని వస్తువులు. చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తారు. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతా స్మిత. చాలామంది ఐశ్వర్యం గురించి చాలామంది తపన పడుతూ ఉంటారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి మనిషికి కావాల్సింది ధనం. ధనమూలం ఇదం జగత్, డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి అనేటటువంటి ఆలోచనలో మనిషి కూడుకుపోయాడు. అలాంటి దానికోసం మనిషి ఎలాంటి ప్రయత్నమైనా చేస్తారు. అయితే ఇంట్లో పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండిటికి సంబంధించినటువంటి క్రతువులు ఉంటాయి. పాజిటివ్ అంటే మనం ఇంట్లో ఎలాంటి వస్తువులను పెట్టుకోవడం ద్వారా మనకు శుభం కలుగుతుంది. అలాగే మన ఇంట్లో ఉండకూడనటువంటి వస్తువుల ద్వారా అరిష్టం కూడా అలాగే కలుగుతుంది. అయితే ఉండవలసినటువంటి వస్తువులకు బదులుగా మనిషి ఏ రకంగా ఉండాలో ఫస్ట్ అది చెప్పిన తర్వాత ఏ వస్తువులు పెట్టుకోవాలో చెప్తాను. ఏ ఇంట్లోనైతే స్త్రీ ఉదయాన్నే లేవదో ఆ ఇంటికి అరిష్టములోని చాలా మట్టుకు పేరు. అంటే అరిష్టము అంటే అర్థం ఏంటి అంటే కనుక ఆ ఇంట్లో ఎప్పుడు కూడా దుఃఖములు కలుగుతాయి, ఎప్పుడు కూడా బాధ కలుగుతుంది. ఇంట్లోకి వెళ్ళగానే ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ, మనసు ప్రశాంతంగా లేకపోవడం, ఆలోచనలు పిచ్చి పిచ్చిగా రావడం, శరీరం వాలిపోవడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఏ స్త్రీ అయితే ఉదయాన్నే లేవదో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా అరిష్టాలు ఉంటూ ఉంటాయి. అలాగే మనము తలను దువ్వుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే తలను దువ్వుకుంటూ ఉంటామో ఆ వెంట్రుకలు భూమికి తాకకూడదని శాస్త్రవచనము. ఏ స్త్రీ అయితే వెంట్రుకలు భూమికి తలుగుతాయో ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోయి అలక్ష్మి వచ్చి కూర్చుంటుందట, దారిద్ర లక్ష్మి వచ్చి కూర్చుంటుందట. అందుకే ఆ వెంట్రుకలు కూడా ఎప్పుడూ కూడా దువ్వెనకున్నట్టు భద్రపరిచి ఒక కవర్లో వేసి బయట పాడేయాలి తప్ప మనం వాటిని మనం ఎక్కడ పడితే బెడ్ మీద చాలా మంది బెడ్ మీద కూర్చొని దోచుకుంటూ ఉంటారు, హాల్లో కూర్చొని దోచుకుంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. అది కూడా ఒక రకంగా దరిద్రానికి హేతు అని చెప్పడం జరిగింది. అలాగే ఇంట్లో ఉండకూడనటువంటి వస్తువులు ఏమిటి అంటే గనక ఇంట్లో ముఖ్యంగా మనము దేవాలయం రూమ్ ఉంటుంది, అక్కడ ఉండకూడనటువంటివి ఏంటి అంటే గనక దేవతా పటములలో ముఖ్యమైనటువంటి కాళికాదేవి ఫోటో ఉండకూడదు. అలాగే మహిషాసుర మర్దిని ఫోటో ఇంట్లో ఉండకూడదు. అలాగే ఈ యొక్క కాలభైరవుడి యొక్క పటం ఇంట్లో ఉండకూడదు. అలాగే మన ఇంట్లో ఉండకూడనటువంటివి ఈ ముఖ్యమైనటువంటి ఈ పటాలు. అలాగే ఉగ్రస్వరూపమైనటువంటి దేవతలు, కాళీ స్వరూపంగా ఉన్నటువంటివి, అలాగే కాలభైరుని యొక్క స్వరూపంగా ఉన్నటువంటివి, నరసింహస్వామి ఫోటో కూడా ఉండకూడదు. అంటే నరసింహస్వామి ఫోటో అంటే శాంతమూర్తిగా లక్ష్మీ స్వరూపంగా స్వామివారు ఉన్నటువంటిది ఆ ఫోటో పెట్టుకోవచ్చు. కానీ ఉగ్ర స్వరూపంగా ఉన్నటువంటిది, ఒకే సింగిల్ గా ఉన్నటువంటి పటం మాత్రం పెట్టుకోకూడదని శాస్త్రవచనం. లక్ష్మీ నరసింహస్వామి కూడా లక్ష్మీదేవిని తొడపైన కూర్చోబెట్టుకున్నటువంటి ఫోటో అది ఉండవచ్చు. అంటే సమేతంగా భార్యా సమేతంగా ఉండవచ్చు, కానీ సింగిల్ గా ఉగ్రస్వరూపం మాత్రం ఉండకూడదు అని శాస్త్రవచనం. ఇలాంటివి ఉండడం వల్ల ఇంటికి నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా పెరిగి ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా కోపము, ఆవేశాలు, గొడవలు, అనర్థాలే దారి తీస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పటాలు ఎప్పుడు కూడా ఇంట్లో ఉండకూడదు అని శాస్త్రం. అలాగే ఇంట్లో మనం భోజనం చేసేటటువంటి ప్రదేశంలో ఎప్పుడూ కూడా భోజనం చేసేటటువంటి సమయంలో మాట్లాడడం కానీ, అలాగే మనం భోజనం ఎప్పుడూ కూడా ఒక ఆసనం మీద కూర్చుండి కింద కూర్చుండే చేయాలి తప్ప బెడ్ మీద కూర్చుండి చేయడం కానివ్వండి, లేదా మనం టీవీ చూస్తూ భోజనం చేయడం కానీ ఇలాంటివి ఎప్పటికీ కూడా చేయదు. అది కూడా ఒక అలక్ష్మితో సమానమే. చేస్తే ఏం జరుగుతుంది? చేస్తే ఏమవుతుందంటే ధనము ఇంట్లో నిల్వ ఉండదు. ఎప్పుడూ కూడా కొట్లాటలు ఎక్కువగా అవుతాయి, గొడవలు ఎక్కువగా అవుతాయి, ఇంట్లో మనశ్శాంతి కరవైపోతుంది, సంపాదించిందంతా కూడా వృధా ఖర్చు అయిపోతుంది. అంటే పనికి రాదు, పాటకు రాదు, అది వృధా ఖర్చు అయిపోతుంది. ఖర్చు అయిపోయిన తర్వాత తెలుస్తుంది మనకు ఆ విషయం. ఇంట్లో ఎప్పుడు కూడా బెడ్ మీద కూర్చుండి కానీ, కింద టీవీ చూసి తినడం కానీ ఇలాంటివి చేయకూడదు. పిల్లలు ఎప్పుడు అవే కదా అదే చెప్తున్నాను కదా, అది అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు పిల్లవాడు భోజనం చేయకపోతే, అన్నం తినకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలం సెల్ ఫోన్లు ఇచ్చి మరీ తినిపిస్తూ ఉన్న అలాంటి అలవాటు చేస్తున్నారు. అంటే ఈ మధ్యకాలంలో ఎలా అయిపోయింది అంటే కనుక సెల్ ఫోన్లు లేకుండా ముద్ద దిగడం లేదు. ఇప్పుడు చాలా హోటల్స్కి వెళ్ళినా కూడా ముందర ఒక సెల్ ఫోన్ పెట్టి ఇలా తింటూ కళ్ళు ఇక్కడే ఉంటాయి, ఇట్లనే వెళ్తూ ఉంటుంది. అంటే అలాంటి పరిస్థితి అలవాటు అయిపోతుంది మనుషులకు. కాబట్టి భోజనం ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అది భక్తి శ్రద్ధ. భగవంతునికి ఎంత శ్రద్ధగా నైవేద్యం పెడతాం మనం, అదే శ్రద్ధగా మనం యొక్క ఆలోచన భోజనం మీద ఉండాలి తప్ప ఇలా చూస్తూ ఇలా తిన్నాం అనుకోండి ఆరోగ్యం సహకరించదు, ఆరోగ్య భంగం కలుగుతుంది. కాబట్టి ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి ఇంట్లో. అలాగే మనకు ఉండకూడనటువంటి వస్తువులలో, వృక్షాలలో కూడా చూసుకుంటే పొప్పాయి చెట్టు ఉండకూడదు.
మనకు ఈ పొప్పాయి చెట్టు గాని, ముళ్ళతో కూడుకున్నటువంటి చెట్లు గాని ఎక్కువగా ఉండకూడదని శాస్త్రవచనము. అలాగే మన ఇంట్లో ఉండకూడనటువంటివి ఏంటంటే, విరిగిపోయిన చీపుర్లు గానివ్వండి, పగిలిన అద్దాలు కానివ్వండి, పగిలిన దేవతా ఫోటోలు కానివ్వండి, భిన్నమైనటువంటివి కానివ్వండి, అలాగే మన దేవుడి గదిలో నల్లగా ఉన్నటువంటి ప్రదేశం ఏదైనా అంటే మనము చాలా మటుకు దీపాలు వెలిగిస్తాము లేదా ధూపాలు వెలిగించి మొత్తం నల్లగా మారిపోతుంది. అయినా పట్టించుకోకుండా అలాగే వెలిగిస్తారు. అలా ఉన్నటువంటి ప్రదేశం గాని అలా ఎప్పటికీ కూడా ఉండకూడదు అని శాస్త్రవచనము. అలాగే ఇంట్లో పగిలినటువంటివి గాని, విరిగినటువంటివి గాని, అలాగే మన ఇంట్లో మన బట్టలుంటాయి కదా! ఆ బట్టలను చాలా మట్టుకు ఏం చేస్తారు అంటే ఉల్టా మడత పెడుతూ ఉంటారు. లేదా అంటే ఉల్టా ఆరవేస్తూ ఉంటారు. అంటే దానికి భిన్నంగా ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే మనము బట్టలు ఒక దానికి హ్యాంగర్‌కి వేసినా కూడా ఉల్టా వేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మన బట్టలు ఉల్టా అనేటటువంటిది ఉండకూడదు. అంటే ఎప్పుడైనా కూడా దాని యొక్క పద్ధతితోనే మనము ఇంట్లో వేయాలి. అలా ఉన్నా గాని ఇంటికి అలక్ష్మి అని చెప్పి పాత చెప్పబడింది. వస్తువులు దాచుకునే అలవాటు ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు అవును. ఉంటే ఉంటది కదా అవును. గురుగారు. అట్లా ఎక్కువ శాతం పాత వస్తువులు, పాత బట్టలు కూడా పెట్టుకోకూడదు అని పెట్టుకోకూడదు. అంటారు. పాత బట్టలు గాని, మనకు పనికి రానటువంటి వస్తువులు గాని, అందుకే మనకు చాలా మటుకు తెలియనటువంటి విషయం అంటే మనకు కామదహనం వస్తుంది తెలుసు కదా ఉమ్, అందరికి. ఉమ్, పాత వస్తువులన్నీ తీసి దాంట్లో వేసేవాళ్ళు అప్పట్లో. ఉమ్, అప్పట్లో ఇంటికి ఉన్నటువంటి దూలాలు, కట్టెలు పాతవేమైనా అయిపోయాయంటే అవన్నీ కూడా దహనం చేసేటటువంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చాలా మంది దాచుకుంటున్నారు. కొంతమంది భద్రపరుచుకుంటున్నారు. అలా చేయకూడదని శాస్త్రవచనం. బట్టలు కానివ్వండి, లేదు అనంటే మనకు సంబంధించిన పాతనైనటువంటి వస్తువులు మనకు పనికి రాదు అని అనుకున్నప్పుడు దానిని దానం చేయడం గాని, దహించడం గాని ఈ 2 చేస్తే గనక మనకు ఉమ్. కొన్ని అరిష్టాలు దానితో పాటుగా వెళ్ళిపోతాయని శాస్త్రవచనమట. ఈ ఏవైతే దానంలో కూడా మళ్ళీ ఒక కాంట్రవర్సీ గురుగారు. చ ఇంట్లో పెద్ద కొడుకు పోయి దానం ఎవరికి పడితే వాళ్ళకి దానం చేయకూడదు. బట్టలు, పాత బట్టలు అలా ఆ! కూడా అంటుంటారు. అలాంటివి నిజమేనా? ఏమి లేవు. మాది అది శుద్ధ అబద్ధము. శాస్త్రంలో అయితే అలాంటిది ఏం లేదు. ఓకే. కాకపోతే ఉండకూడనటువంటి వస్తువులు ఇలా వండుకోవాలి. ఇంటిని ఈ రకంగా మలుచుకోవాలి. తినేటటువంటి విషయంలో గాని, చెట్లను పెంచుకునేటటువంటి విషయంలోను బట్టలు మనము తీసి మనం మడత పెట్టడం కూడా ఉల్టా ఎప్పటికి మడత పెట్టదట కదా! సీదానే మడత పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా మనకు ఏమవుతుంది అనంటే గనక కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఆ ఇబ్బందులు జరగకుండా ఉండాలి. ఇదిగో ఇలాంటి పద్ధతులు పాటించకుండా ఉంటే చాలా మంచి జరుగుతుంది. ఈవెన్ అద్దము, ఫ్యామిలీ పిక్చర్స్ కూడా హ్మ్. బెడ్‌రూమ్‌లో కానీ, లివింగ్ రూమ్‌లో కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదంటారు. పెట్టకూడదమ్మా. మనకు పర్సనల్‌గా సంబంధించినటువంటివి ఏమైనా ఉంటే బెడ్‌రూమ్‌లో పెట్టుకోవచ్చు. కానీ మన పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ ఫోటోస్ ఉన్నాయి. కొన్ని మనకు ఫ్యామిలీ ఫోటోస్‌కి సంబంధించిన ఆ ఫ్యామిలీకి పూర్తిగా ఉంటే మనము హాల్‌లో పెట్టుకోవచ్చు. కానీ భార్యాభర్తలకు సంబంధించిన ఫోటోలు మాత్రం బెడ్‌రూమ్‌లోనే ఉండాలి అని శాస్త్రవచనం అమ్మా. రైట్. చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత